మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారు. మాధవరావు భౌతిక కాయాన్ని మెడికల్ విద్యార్థుల పరిశోధనల కోసం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేయనున్నారు. మాధవరావు నేత్రాలను నిజామాబాద్ లయన్స్ క్లబ్ కి దానం చేశారు. అటు మాధవరావు భౌతిక కాయానికి అడ్వకేట్లు, ప్రముఖులు, మానవ హక్కుల కార్యకర్తలు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజల సందర్శనార్థం మాధవరావు భౌతిక కాయాన్ని ఎల్లమ్మగుట్టలోని ఆయన నివాసంలో ఉంచారు. జిల్లా లోపల ప్రజాస్వామికవాదులకు, ప్రగతిశీలవాదులందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్, అదేవిధంగా మానవ హక్కులవాది గొర్రెపాటి మాధవరావు గారి మృతి నిజంగా కూడా చాలా బాధాకరం. ఇవాళ నిజామాబాద్ జిల్లా లోపల ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఎంతోమందికి ఇదొక ఆశనిపాతంలాగా, ఒక పెద్ద అడ్డంకిలాగా ఇవాళ వీరి మరణం అన్నది నిజంగా కూడా ఎంతో ముందుకు వెళ్లాల్సినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రగతిశీల చరిత్రకు ఒక పెద్ద బ్రేక్ పడ్డదని అనుకోవాలి. దశాబ్దాల తరబడి కూడా అనేక పుస్తకాలు రాశారు మానవ హక్కుల మీద. చైనా విప్లవం నుంచి మానవ హక్కుల, అంతర్జాతీయ మానవ హక్కుల సిద్ధాంతాల దాకా కూడా తెలుగులోకి తీసుకురావడము, దాన్ని చాలా బహుళ వ్యాప్తి చేయడంలో ముందున్నారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉద్యమాలు కానీ, ప్రగతిశీల ఉద్యమాలకు కూడా వారు ఇక్కడ నుంచి, నిజామాబాద్ నుంచి ఒక బలమైన గొంతుకగా నిజామాబాద్ భాగస్వామ్యాన్ని పెంచడంలో కూడా వారు కృషి చేసిండ్రు. సమాజం గురించి, సమాజ హితం గురించి, తన చుట్టూ ఉన్నటువంటి అందరి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. శరీరదానాన్ని, నేత్రదానాన్ని చేసినందుకు కూడా వారికి తెలంగాణ జాగృతి నుంచి నిండు మనసుతో నివాళులర్పిస్తాం.